హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఏ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి బగారా. ఎంతో టేస్టీగా, సింపుల్ అండ్ ఈజీగా 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ బగారా ఎప్పుడైనా నెయ్యితో వేస్తేనే ఆ రుచి వేరే అండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత అందులో పలావ్ దినుసులు వేసుకుంటున్నాను. మనకి బయట షాప్లో పలావ్ దినుసులు అని అడిగితే ఇస్తారండి ఒక ప్యాకెట్, అది తెచ్చి వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు వీటిని ఫ్రై అయ్యనిచ్చాక అందులో కొంచెం పుదీనా, 6 నుంచి 7 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బియ్యం ఉడకడానికి తగినన్ని ఎసరు పోసుకోవాలి. మనం ఇంట్లో అన్నం పెట్టుకుంటాం కదా, సేమ్ అదే కొలత, 1కి 1.5. కొన్ని బియ్యానికి 1కి 1 పడుతుంది. మీ బియ్యానికి తగ్గట్టుగా ఎసరు పోసుకోండి. నాకు 1కి 1.5 పట్టిందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. ఎసరు బాగా మరిగాయండి. ఇప్పుడు కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఉప్పు మట్టికి చూసి వేసుకోండి, ఎక్కువ కాకుండా. ఒకసారి కలుపుకొని టేస్ట్ చేసి ఉప్పు పడితే ఉప్పు వేసుకోవచ్చు. నాకు ఉప్పు సరిపోయిందండి. సరిపోవడం అంటే నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటాయి, జాగ్రత్తగా చూసి వేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే అయిపోయిందండి ఎంతో టేస్టీ అయిన బగారా. సింపుల్ అండ్ ఈజీగా 5 నిమిషాలు అయిపోయింది. బగారా విత్ గ్రేవీ చికెన్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ కాంబినేషన్. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్ అంటే? ఈ కాంబినేషన్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. బగారా కాంబినేషన్ చెప్పిన ఆ గ్రేవీ చికెన్ కర్రీ మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేసి ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ పుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.